జోగురామన్ అండ్ కో బరితెగింపులకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మీరు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకకు జోగురామన్న గ్యాంగ్ అణిచివేస్తుందని కంది శ్రీనివాసరెడ్డిని మాత్రం అణిచివేయారంటూ కౌంటర్ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. నువ్వు కంది శ్రీనివాసరెడ్డిని ఎన్నిసార్లు బెదిరించినా కళ్ళు పీకేస్తా, కంది శ్రీనివాసరెడ్డి ఊర్లలో ఎట్లా తిరుగుతావో చూస్తా, పోలీసు కేసులు నడిపిస్తా, నీతో ఎంతమంది తిరుగుతారో చూస్తా అని నువ్వు ఎన్నిసార్లు అన్నా కూడా కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు ఆదిలాబాద్ ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు. నా మీద కేసులు పెట్టినా, నా మీద అక్రమ కేసులు బనాయించినా, నన్ను జైల్లో పంపించినా నేను మాత్రం ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. జోగురామన్న నన్ను 100 సార్లు జైల్లో పెట్టు, కానీ ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఏమన్నాడు జోగురామన్న? నీ పెంపుడు కుక్కలు, నీ చెంచాలు ఏమన్నాయి? 18 నెలల క్రితం నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిని స్వాధీనం చేసుకున్నది, ఒప్పుకుంటా. మేము చెప్పింది కూడా అదే. 18 నెలలకు క్రితం నేషనల్ హైవే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే 2009 నుంచి 2021 వరకు నువ్వేం చేసినావు? గాడిద పళ్ళు తోమినావా? ఎమ్మెల్యే నువ్వు కాదా? నీకు సోయి లేదా? జోగురామన్న మిమ్మల్ని గాడిద పళ్ళు తోమినరా మీరు? 2009 నుంచి 2021 వరకు. 2018లా భయంకరమైనటువంటి వరద వస్తే సాత్నాల జలాశయంలో నీళ్లు నిండితే వరద నీటిని వదిలితే ఆ నీటి ఉధృతికి తట్టుకోలేక 30 సంవత్సరాలకు పైబడిన బ్రిడ్జు నెర్రెలు బాసి బీటలు వారి కూలిపోయే దశలో ఉంటే 2018లో మీరు మంత్రి కాదా? 2018 ఆగస్టులో మంత్రి కాదా జోగురామన్న?